వై ఐఎమ్ నాట్ లూజింగ్ వెయిట్. నేను వెయిట్ లాస్ ఎందుకు అవ్వట్లేదు? రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నా అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ద థింగ్ ఈజ్ దట్ నువ్వు తినేదానికన్నా ఎక్కువ క్యాలరీస్ తినేస్తున్నావు. నీ బాడీకి ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ చేయాలో అన్ని క్యాలరీస్ ఇంటేక్ చేయకపోవడం, ప్రాపర్ ఫుడ్ ట్రాక్ చేసుకోకపోవడం, ఏది తినేస్తున్నా నేను తక్కువనే తింటున్నా అని అనుకోవడం. సెకండ్ పాయింట్ వచ్చేసి నువ్వు కార్డియో పైన ఫోకస్ ఎక్కువ చేయడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పైన ఫోకస్ చాలా తక్కువ చేయడం. కార్డియో మీన్స్ థ్రెడ్మిల్ కానీ రన్నింగ్, వాకింగ్, స్టమక్ వర్కౌట్స్, ఇలా దానిపైన ఫోకస్ చేయడం. థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం. ఏంటంటే ఒక 10 to 15 days చూస్తావు, 15 daysలో రిజల్ట్స్ రాలే, సో నువ్వు ఆపేస్తావు. ఇంకోటి ఎనఫ్ ప్రోటీన్ హిట్ చేయకపోవడం. పర్ డేలో ఎంత ప్రోటీన్ ఇంటేక్ చేయాలి, లైక్ నువ్వు ఆ ఫ్యాట్ లాస్ జర్నీలో ఎనఫ్ ప్రోటీన్ ఇంటేక్ చేయకపోతే మజిల్ లాస్ అయిపోతావు ఫ్యాట్ లాస్ జర్నీ. సో మనం ఏంటంటే మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ ప్రిజర్వ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే నువ్వు ఈ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్లో ప్రాసెస్. ఎంత కన్సిస్టెన్సీగా ఎంత పేషెన్స్తో ఉంటే అంత మంచి రిజల్ట్స్ ఫర్దర్గా అచీవ్ చేస్తావు. సో ట్రస్ట్ ద ప్రాసెస్ ఇన్ యువర్ ఫ్యాట్ లాస్ జర్నీ.